సో మీరు మాట్లాడండి. ఏంటి అనంటే ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు అంటే మీరు చేస్తే ఒకటి మేము చేస్తే ఒకటా అనేసి అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి మీరేం చెప్తారు? అంటే మీరు ఇంత ముందుకు తీసుకున్నారు, కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళని కూడా మీరు తీసుకున్నారు. మరి అప్పుడు ఎందుకు ఇవి దీనికి సంబంధించి మాట్లాడలేదు, ఇప్పుడు ఎందుకు కేసులు పెడుతున్నారు అనేసి అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. సో మీరేం చెప్తారు మరి? ఇప్పుడు అప్పుడున్న పరిస్థితుల్లో మన ప్రాంతం కోసం, మన ప్రాంత నిధుల కోసం, మన ప్రాంత నీళ్ల కోసం, మన ప్రాంత ఉద్యోగాల కోసం, మన తెలంగాణ యాస కోసం, భాష కోసం, మన తెలంగాణ అస్తిత్వం కోసం కొట్లాడింది, తెలంగాణని తీసుకొచ్చింది కేసీఆర్ గారు. సో తీసుకొచ్చిన తెలంగాణలో, కొత్తగా వచ్చిన తెలంగాణలో రాబందులాగా పిక్క తింటా ఉంటే పక్క రాష్ట్రాల వాళ్ళు, పక్క రాష్ట్ర నాయకులు, ఆంధ్ర పాలిత ప్రాంతాల వాళ్ళు కొంతమంది కావాలని కక్షపూరితంగా, కుట్రపూరితంగా ఈ తెలంగాణని మళ్ళీ ఆంధ్రాలో కలుపుదామన్న ఉద్దేశంతోనో, లేకపోతే రాజకీయంగా మేమే పై స్థాయిలో ఉండాలన్న ఉద్దేశంతో ఆ రోజు ఓటుకు నోటు కేసులో ఏదైతే బ్యాగులతో దొరికిందో ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మనం గతంలో చూసినాం, ఎమ్మెల్సీని కొనుగోలు చేసే ప్రయత్నం చేయడం, ఎమ్మెల్సీని అటు ఆంధ్ర చంద్రబాబు నాయుడు గారితో అందరితో కలిపే ప్రయత్నం చేసే ప్రయత్నాలు చేసి, ఎందుకు అనంటే ఆల్రెడీ దీనికి సంబంధించి ఆల్రెడీ కేసు కూడా అయింది. మనకు కూడా కొన్ని విజువల్స్ కూడా బీఆర్ఎస్కి సంబంధించి కూడా బయటికి వచ్చి మాట్లాడడం కూడా జరిగింది. అయితే దీన్ని మీరు మాట్లాడరా మరి? అదే అంటున్నాను. ఇప్పుడు వాళ్ళు మన ప్రాంత అస్తిత్వం కోసం కొట్లాడే ప్రయత్నంగా వారి ఎమ్మెల్యేలని మనం తీసుకోవడం జరిగింది. అది కూడా ఎల్పీ విలీనం జరిగింది, చట్టబద్ధంగా అయింది, అది అయిపోయింది. దాని గురించి వెరీ క్లియర్. సో ప్రాంతం కోసం కొట్టడం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మన తెలంగాణ ప్రాంతం కోసం, మన తెలంగాణలో ఉన్న ఉద్యోగాలు కానీ నిరుద్యోగుల కోసం కానీ ప్రతి ఒక్క దాని గురించి కొట్లాడేది ఏకైక పార్టీ ఉందంటే అది కేవలం ప్రాంతీయ పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ, అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ. సో ఆ వ్యవస్థలో మనం ముందుకు సాగుతూ ఉన్నాం. దాని తర్వాత 10 ఏళ్ళు సస్యశ్యామలంగా తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల కరెంట్ వచ్చింది, ఎప్పుడు నిరంతరం నీళ్ళు వచ్చింది. ఎండాకాలంలో కూడా వాగులు పొంగుతున్న సందర్భాలు మనం కోకలు చూసినాం, ఎన్నో విజువల్ చూసినాం. పచ్చని తెలంగాణగా తీర్చిదిద్దిన తెలంగాణను మనం చూసినాం. ఈరోజు ఏమైంది, వీళ్ళు చాతగాక ఇప్పుడు వీళ్ళే అంటున్నారు మాకు 63 వచ్చినాయి, 60 వచ్చినాయి, వీళ్ళకు ఆల్రెడీ మద్దతు ఉంది, ప్రజలు పట్టం కట్టారు, మీరు ముఖ్యమంత్రి స్థానంలో ఆల్రెడీ కూర్చున్నారు, ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నారు. ఎందుకంటే మళ్ళీ ఎప్పుడు కూడా ఇన్సెక్యూరిటీ, ఎప్పుడు మేము దిగిపోతామో, ఎప్పుడు మమ్మల్ని తరిమి కొడతారో, వీళ్ళ అందరి మధ్యలో ఏంటంటే నిరంతరం ముఖ్యమంత్రి సీట్ కోసం కొట్లాడడం తప్ప తెలంగాణ ప్రజల బాగోగు కోసం కొట్లాడిన సందర్భాలు ఎక్కడ లేవు. సో ఇక్కడ చూస్తే ఇవి వచ్చిన ఎమ్మెల్యేలు చూద్దాం. వీళ్ళు పార్టీలు మారితే రాహుల్ గాంధీ గారు వెరీ క్లియర్గా రాజ్యాంగ పరంగా పార్టీలు మారితే రాజీనామా చేసి మా పార్టీలోకి రావాలని చెప్పిన సందర్భాలు రాహుల్ గాంధీ గారు చెప్పారు. అదే రేవంత్ రెడ్డి గారు మీరు పార్టీలు మారితే రాళ్లతో కొట్టండి వాళ్ళను నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. సో ఇట్లా చెప్పిన సందర్భాల నుంచి వీరు అంటాడు కాంగ్రెస్ నాయకులు, కొంతమంది సోయలేని నాయకులు, అవగాహన లేని నాయకులు అంటారు మేము తీసుకోలేదు, మేము పోలేదు అంటారు. వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి పోచారం శ్రీనివాసరెడ్డి గారి ఇంటికి వెళ్ళి మరి నువ్వు రండి, మీరు రండి, మా పార్టీలోకి రండి అని చెప్పేసి తీసుకున్న సందర్భాలు మనం విజువల్స్లో చాలా సందర్భాలు చూసినాం. ఇవాళ తీసుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క నియోజకవర్గాలలో వీళ్ళ పరిస్థితి ఎట్లయిందంటే, కాంగ్రెస్లోకి వెళ్ళిన నాయకుల పరిస్థితి ఎట్లయిపోయిందంటే ముందు నొయ్యి వెనక గొయ్యి. అటు ఆ పార్టీలో ఉన్నారా చెప్పలేని పరిస్థితి, ఇటు బీఆర్ఎస్లో ఉన్నారా చెప్పలేని పరిస్థితి. ఇవాళ నియోజకవర్గంలో ప్రజలు అడుగుతూ ఉన్నారు, అయ్యా నువ్వు ఏ పార్టీలో ఉన్నావురా నాయన, కాంగ్రెస్లో ఉన్నావా బీఆర్ఎస్లో ఉన్నావా అంటే మేము కేసీఆర్ సార్ ఫోటో అయితే పెట్టుకున్నాం అని చెప్పిన సందర్భం. అంటే ఎక్కడ కూడా వాళ్ళకు క్లారిటీ లేదు. అక్కడ పార్టీలోకి వెళ్తే ఏదో జరిగిపోద్ది, లాభాలు వస్తాయి, ఆస్తులు కూడా కొట్టుకుందాం అని రకరకాల ఊహించుకొని వెళ్ళిన ఈ నాయకులు ఎవరైతే పార్టీ మారిరో వాళ్ళకి ఎలా చుక్కెదురైంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో, కాంగ్రెస్ పార్టీలో ఏదైతే పథకాలు పెట్టారో తెలంగాణ రాష్ట్రంలో ఏ పథకం కూడా అమలు అయ్యే పరిస్థితులు లేదు. వాళ్ళకు అవగాహన రాహిత్యంతో ప్రజలను ఆగం చేస్తూ ఉన్నారు తప్ప వేరే లేదు. ఇవాళ ఎవరైతే పార్టీ మారిన ఎమ్మెల్యేలు నియోజకవర్గంలోకి వెళ్తే వాళ్ళు అడుగుతూ ఉన్నారు, అయ్యా ఏమైందయ్యా, కళ్యాణ లక్ష్మి ఏమైందయ్యా, తులం బంగారం ఏమైందా అంటే వీళ్ళు నల్లముఖం వేసుకుంటా ఉన్నారు. ఇవాళ ఏమైందయ్యా, తులం బంగారం ఏంటంటే సప్పులు లేదు, 2500 ఇస్తాను మహిళ కంటే సప్పులు లేదు. ఇప్పుడు దళిత బంధు అన్నారు ఏమైంది, ఇప్పుడు రైతు భరోసా ఏమైంది, రుణమాఫీ ఏమైంది అని వీళ్ళ ప్రతి ఒక్కటి ఆడపిల్లలకు ఆఖరికి స్కూటీలు ఇస్తాను మోసం చేసిన, చిన్న చిన్న పిల్లల్ని మోసం చేసిన పరిస్థితి. అంటే ఈ విధంగా చూస్తే అన్ని వర్గాలకు మోసం చేసిన పరిస్థితి. ఈ పార్టీని మారిన ఎమ్మెల్యేలకు ఏమైంది, నియోజకవర్గాలు వెళ్తే ఒక నాయన నువ్వు ఏదో చేసుకొస్తావు, నిధులు తీసుకొస్తావు, అది తీసుకొస్తావు, ఇది తీసుకొస్తావు, మన నియోజకవర్గం బాగుపరుస్తా అని చెప్పేసి నువ్వు పార్టీ మారితే మళ్ళీ ఇవాళ ఏమైంది, నువ్వు ₹1 తీసుకొచ్చేది లేదు, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేది లేదు, ఏ పథకాలు కూడా బడుగు బలహీన వర్గాల ప్రజలకు అందజేసిన పరిస్థితి లేదు. ఇలా వృద్ధులందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు, ఏమైనా నాయన నువ్వు పింఛన్లు 2000 నుంచి 4000 పెంచుతా అంటే ఏమైందంటే 0, పెంచే పరిస్థితి లేదు, పెంచే పరిస్థితే లేని కనబడతా ఉంది. అంటే ఏ విధంగా చూసినా తెలంగాణ సమాజంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ నాయకులు